హలో అండి, ఇవాళ కొరమీను వంకాయ పులుసు చేద్దాము. చూడండి, కొరమీను వంకాయ పులుసు. ముందు ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకోండి చాలు, ఇంకేమొద్దు. దాంట్లో కొంచెం సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు వేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు టొమాటోస్ వేసుకోండి. ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ ఆయిల్ బాగా లైక్ చేస్తారు చేపల కూరలో. నేను మీడియంగా వేసాను. ఇప్పుడు టమాటాలు, కరివేపాకు వేసుకోండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఫ్రై అయింది. ఇప్పుడు ఉప్పు, మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి ఇవి 3 కలిపి వేసేసేయండి. ఇవంతా సిమ్లో జరగాలండి ఈ పొడులు వేసేటప్పుడు. ఇప్పుడు మనం లేత వంకాయలు 4 పక్షాలుగా కోసుకొని అవి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకొని ఉండాలి, లేదంటే నల్లగా వస్తుంది, కడారగా వస్తుంది అంటారు కదా. సో ఉప్పు నీళ్ళలో పెట్టుకుని ఈ 4 వంకాయలు మనం ఇందులో వేసుకొని కొంచెం లైట్గా అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు నేను వంకాయలు వేసానంటే చేపలు ఒకే ఒక చేప కొంచెమే ఉంది, అందుకని ఇది వేస్తే కాంబినేషన్ బాగుంటుందని వేసాను. ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టుకొని ఉండాలి, మనము దాన్ని కూడా వేసేయాలి. ఇప్పుడు మనం దీంట్లో పడాల్సినవన్నీ పడిపోయాయి: ఉప్పు, మిరపొడి, చింతపండు, ధనియాల పొడి అన్నీ. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేస్తాం. ఈ చేపల కూరలో మామిడికాయ ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. అటుపక్క ఇటుపక్క కోసి వేస్తారు కొంతమంది, నేను అట్లా వేసుకుంటాను. ముక్కలు కూడా వేసుకుంటారు. నేను ఈ విధంగా నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా నేను ఇలాగా వేసుకుంటాను అన్నమాట. ఫిష్ కర్రీలో మామిడికాయ ముట్ట అనేది చాలా ఇష్టం నాకు. ఇవంతా వేసిన తర్వాత మనం మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకాలి. ఇదండి ఈ కొరమీను, ఒక చిన్న చేప. ఈ కొరమీను అనేది చాలా కాస్ట్లీ. ఇది మనం బాగా నీట్గా కడిగి ఒక అటికిలో ఉప్పేసి మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చేప ఇది. కొరమీను అనేది ఎవరైనా, ఎనీ పేషెంట్ కెన్ ఈట్ అనమాట, ఎవరైనా తినొచ్చు. ఆ కడిగి పెట్టుకున్న ఆ కొరమీను చేపల్ని మనం ఇప్పుడు ఇందులో వేస్తాం. పులుసు ఉడికింది, ఇంకా 40% ఉడకాలి అనేటప్పుడు ఈ ముక్కలు కూడా మనం వేయాలి. చూడండి, కొరమీను ముక్కలు వేస్తున్నాను. చాలా బాగుందండి ఈ కర్రీ, బాగుంటుంది కర్రీ. ఇది ఎవరు పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట. కొరమీను అనేది చాలా టేస్టీ కర్రీ అనమాట. దీంట్లో ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు, బాగుంటుంది అనమాట. ఈ చేపల ముక్కలు వేసిన తర్వాత మనం గట్టితో కలిగి పెట్టకూడదు, ఇట్లా కుదిలించాలన్నమాట. 2 చేతులతో కుదిలించవచ్చు. నేను ఒక చేతితో ఫోన్ పెట్టుకున్నాను కాబట్టి ఒక చేతితోనే ఇట్లా కుదిలించాను. ఇప్పుడు ఇది ఉడకబెట్టాలి, మళ్ళీ బాగా ఉడకబెట్టాలి. ఎందుకు మనం లాస్ట్లో వేసామంటే, మిడిల్లో వేసామంటే చేప చిదురు ఉడికిపోతుంది అనమాట. అట్లా కాకుండా బాగా ఉడికిన పులుసులో, తెల్లే పులుసులో కానీ వేస్తే మనకి చేప గట్టిగా బాగుంటుంది అనమాట. ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. చేప ఉడికింది. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు వేసేస్తాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేసింది. నేను కొంచెం మీడియంగానే వేసాను ఆయిల్. సో ఇది లాస్ట్ పొడి. ఇదేంటో తెలుసా? ఆవాలు, జీలకర్ర, మెంతులు. మస్ట్ అండ్ షుడ్గా ఈ పొడి చేపల కూరలోకి వాడితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది బాగా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకొని ఉండాలి. ఇది మనం చేపల కూరలోకి వాడితే చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకనే నేను పోపులో ఏం వేయలేదు. చూసారు కదా, ఉట్టి ఆవాలతో ఎర్రగడ్డలు వేసి ఫ్రై చేసి మిగతావన్నీ వేసాను. ఈ పొడి మనం ఇంకా దించబోతాము అనగా ఒక 5 మినిట్స్ ముందు మనం ఇది పొడి చల్లితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.